చాలా బాగుంది సూపర్. చాలా బాగుందండి మూవీ. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అండి. అఖిల్ యాక్టింగ్ సూపర్. 100 years సూపర్ హిట్. లెనిన్ బిగ్గెస్ట్ హిట్. నా ఇంతవరకు అఖిల్ వచ్చిన ఇది 7వ సినిమా కదా. ఇప్పటి వరకు ఈ సినిమా ఇది ఎప్పుడో ఉంటే ఈ మహేష్ బాబు, ప్రభాసు, మళ్ళా అర్జున్ లెవెల్ కన్నా పాన్ ఇండియా లెవెల్లో ఉండేది. యాక్షన్ సూపర్గా చేసిండు, పాటలు బాగున్నాయి, చాలా బాగుంది. యాక్టింగ్ పీక్స్. లేదు ఉర్రామాస్ అఖిల్ బాబు ఉర్రామాస్ చూపించాడు. లెనిన్లో చూపించాడు. ఇక్కడ నుండి క్యూ పెద్ద డైరెక్టర్లు ఇక్కడ నుండి క్యూ కొడతారు భయ్యా. ఇక్కడ నుండి క్యూ కొడతారు. బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ అయితే చాలా బాగుంది. బెస్ట్ మూవీ అంటే ఈ చెప్పొచ్చు ఈ మంత్లో. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్ చాలా చూడాలి. ఫస్ట్ టైం మాస్ లుక్లో అఖిల్ ఎలా ఉన్నాడు? ఫస్ట్ టైం చాలా బాగుంది. నాకైతే అఖిల్ సినిమాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అంటున్నాను. మస్ట్ అసలు ఫస్ట్ ఈ మూవీకి వచ్చేయాలి అందరూ. అయ్యగారే నెంబర్ 1 పక్క అయ్యగారే, నాగార్జుననే నెంబర్ 1, అక్కినేని. యాక్టింగ్ అంటే ఇది ఉర్రామాస్ భయ్య. ఇంతకు ముందు అఖిల్ బాబుని నేను ఎవరు చూడనంత ఇదిగా మాస్ లెవెల్ లేపాడు. మాస్ లెవెల్ యాక్టింగ్ అంటే ఇది. ట్రోల్ అయ్యగారే నెంబర్ 1. ట్రోల్ చేసిన డాష్ గాళ్ళకి అందరికీ చెప్తున్నా, మూవీ చూసి మాట్లాడండి. యాక్టింగ్ అంటే ఇది. ప్రేమకి నిర్వచనంగా ఎన్నో సినిమాలు రావచ్చు, అవి ఎంతో బ్లాక్ బస్టర్ కావచ్చు. కానీ ప్రేమ విలువను, ఒక ప్రేమ అసలు ఏ విధంగా ఉంటుందో దానికి నిర్వచనం లేదు, అనిర్వచనీయం. దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదు. అదేవిధంగా అసలు ప్రేమ ఎంత లోతైనదో, ఎంత ఎత్తైనదో, ఎంత ఆకాశవంతమైనదో అనేది ఒక ప్రేమ అయ్యగారు ఏడిపించేశాడు. ఒక ప్రేమ అనేది ఎలా ఉంటుందో చూపించిన గొప్ప చిత్రం ఇది. తప్పక చూడండి. ఇప్పుడే లెనిన్ చూసి రావడం అయింది. అఖిల్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారండి. ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖిల్ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు ఈ సినిమా ఖచ్చితంగా. అలానే అఖిల్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే చేశాను, సారీ ఆయన పేరు నాకు తెలియదు, ఆయన కూడా బాగా చేశారు, బాగా ఎలివేట్ అయ్యారు. అని ఈ సినిమాకి సెకండ్ చింపేశారు అసలు. అన్న మాస్ లుక్లో వస్తుంటే పేపర్లు వేసి మా చేతులు అలసిపోయాయి అన్న. చాలా బాగున్నారు మాస్లో. ఇంకా మాస్ మూవీస్ రావాలి. చాలా అంటే చాలా ఉంది. నాగార్జున గారి జీన్స్ ఎక్కడికి పోలే, సేఫ్గా అఖిల్ అన్నలోనే ఉంది. ఆ మాస్ మళ్ళీ చూసాం ఈరోజు. అన్న ఈ సినిమాకి సెకండ్ డైరెక్టర్ తమన్ సార్ గారు. తమ్మని ఇచ్చారన్న మ్యూజిక్. ఎన్ని బిర్యానీలైనా ఇవ్వచ్చు. గూస్ బాంబ్స్. ఈ సినిమాను అసలు లేపిందే తమ్మన్ అన్న, అఖిల్ అన్న తర్వాత. చూడొచ్చు హ్యాపీగా. ఇన్ని రోజులు ఎవరైతే అఖిల్ అన్న పర్ఫార్మెన్స్ని ట్రోల్ చేశారో కొడకల్లారా, ఈ సినిమా చూడండి. మా అన్న యాక్టింగ్ చేశారు, బాగుంది. అఖిల్ కోసం చూడొచ్చు ఈ సినిమా. చాలా బాగుంది. హై లెవెల్ సినిమా. ఈ మధ్యకాలంలో అంతమంది సినిమాలు రాలేవు. ఈ సూపర్ అఖిల్కి ఫస్ట్ మెట్టు ఇదే అనుకో. దీని నుంచి అఖిల్ ఇలా వాడతాడు, ఎంత సూపర్ కొడతాడు. ఇటు కొట్టే నాగార్జునకి ఈ సినిమా ప్లస్ పాయింట్ అయింది. అఖిల్ ఇంత కాదు, అసలు కనిపిస్తలేడు అప్పట్లేక. చాలా మారిపోయాడు అఖిల్. ఈ సినిమాలో చూస్తేనే ఈయన అని తెలుస్తున్నది. పాటలు, ఫైట్లు మాస్గా ఉన్నాయి, అన్ని రకాలు. కొత్త స్టోరీ, పాతది కాదు, కొత్త ధనం ఉన్నది. పిక్చర్ మాత్రం అఖిల్ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ పీక్ లెవెల్. ఒక విలక్షణ నటుడు అనే దానికన్నా అతను చాలా ఖచ్చితంగా పెద్ద సినిమా. టర్నింగ్ పాయింట్ అతని కెరీర్లో ఈ పిక్చర్ టర్నింగ్ పాయింట్. సూపర్ హిట్. చాలా బాగుంది. మా అఖిల్ కొంచెం గ్యాప్ తీసుకున్నా చాలా మంచి సినిమా చేశాడు. మా నాగార్జున అన్నకు తగ్గ కొడుకు అనిపించుకున్నాడు మా అఖిల్ బాబు. చాలా బాగుంది. చాలా ఆల్ ది బెస్ట్ అఖిల్ బాబు. ఇంతకాలం ఎలాంటి సక్సెస్ కావాలనుకున్నాడో, ఎలాంటి గెలుపు కావాలనుకున్నాడో వాటన్నిటికీ ఇది పూర్తి విలువైన ఆధారం, సమాచారం, నిర్వచనం. ఇదే రుజువు, ఇదే ఆధారం. ఇంతకు మించిన గెలుపు అనేది ఆయన చూశాడు, ఇక చూస్తాడు, చూడబోతాడు కూడా. ఇదే ఆయనకి నిజమైన ఆరంభం. ఖచ్చితంగా ఇప్పుడు తన కోసం ఇలాంటి ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. ఇంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఆయన ఇంతకు మించిన సినిమాలు రావాలని ఆయన ప్రేక్షకులుగా మేమంతా ఎదురు చూస్తున్నాం.